జేఏసీ చైర్మన్ గా విశాల ధర్మారాజు గారు ఏ విధంగా అక్కడ సమావేశాలు అలాగే యూనివర్సిటీలోనూ బీసీలందరినీ బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆ ప్రసంగాలు అవన్నీ కూడా మనం వింటా ఉన్నాం. ఈరోజు ప్రత్యక్షంగా మనం ఆయన ప్రసంగాన్ని వినడానికి అంత దూరం నుంచి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసిన విశాల ధర్మారాజు గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన ప్రసంగాన్ని వస్తుందని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీల సదస్సుకి సభాధ్యక్షులు యానంలో జరుగుతున్న ఈ సదస్సుకి సభాధ్యక్షులు దుర్గా సభాధ్యక్షులు భారత రాజ్యాంగం ద్వారా చేపలు పట్టుకునే మనుషుల్ని పట్టేటట్టుగా మార్చి మల్లాది కృష్ణారావు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారికి, సభలో పాల్గొంటున్న వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులందరికీ జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై భారత రాజ్యాంగం. ముఖ్యంగా ఇక్కడి నుంచి ఏదో ఒక పోరాటాన్ని స్ఫూర్తిని తీసుకొని పోవడమే ఈ సభకి అర్థమని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇది రిజర్వేషన్ల సమస్య అయినా దీన్ని మరో రూపంలో మాట్లాడవచ్చు. 42% బీసీలకి, 20% ఎస్సీలకి, ఇదేనా భాష? దీనికి మరో రూపం ఉందా? ఈ దేశం భారత గణతంత్ర రాజ్యాంగం, ఇది రిపబ్లిక్ స్టేట్. భారత గణతంత్ర దేశాన్ని మనం ఆవిర్భవించుకున్నాం. గణతంత్ర దేశం అంటే దాని అర్థం ఏంటంటే రాజు సర్వాధికారి కాదు, మానవుడు కేంద్రంగా పరిపాలించడమే రిపబ్లిక్ స్టేట్. అలాంటి రిపబ్లిక్ స్టేట్ ని 540 రాజ సంస్థానాలని కూర్చి గణతంత్ర దేశంగా దీన్ని తయారు చేశాడు డాక్టర్ అంబేద్కర్ త్రూ కాన్స్టిట్యూషన్. గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించడం అనేది సంపూర్ణంగా అసలు ఈ దేశంలో అమలైందా లేదా? గణతంత్ర దేశం అంటే అర్థం ఏంటి? ఒక నిమిషం ప్లీజ్, దయచేసి ఒక నిమిషం. గణతంత్ర దేశం అంటే అర్థం ఏంటి? ప్రతి తలని లెక్కబెట్టి భారతదేశ సంపదని, భారతదేశంలో ఉన్న సమస్త వనరులని డెమోక్రటైజ్ చేసి ప్రతి తలకి డిస్ట్రిబ్యూట్ చేయడమే గణతంత్ర దేశం. ఇక్కడ ఉన్నటువంటి సంపద, రాజ్యం, భూమి, విద్య, వైద్యం, ఉద్యోగం, ఎవ్రీథింగ్ ప్రతి మానవుడి తలకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే రిపబ్లిక్ స్టేట్. ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన గణతంత్ర దేశాన్ని పునర్నిర్మించడం, తిరిగి నిర్మించడం, ఆ రిపబ్లిక్ స్టేట్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనే ప్రపోజల్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పెట్టడం. చేయడము అంటే అర్థం 42 కాదు, 52%, 90% రిజర్వేషన్లని సంపూర్ణంగా ఈ దేశంలో అమలు చేయించుకోవడమే
ఈ దేశంలో గణతంత్ర దేశాన్ని నిర్మించుకోవడం కాదు. ఎందుకు? ఈ దేశంలో సంపద, భూమి, రాజ్యం, విద్య, వైద్యం సమస్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అంటే అర్థం గణతంత్ర దేశాన్ని నిర్మించుకోవడం అని అర్థం. ఎందుకు? ప్రతి తరకి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఫెయిర్ ట్రీట్మెంట్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సమాన, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా ఈ దేశం ఫెయిర్ గా ట్రీట్మెంట్ చేయాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్ సోల్. కానీ 100 కోట్ల మంది భారతదేశంలో బ్రతుకుతున్న బీసీ ఎస్సీ ఎస్టీల మీద చర్య జరుగుతుంది కానీ ప్రతిచర్య జరగదు. ఇది భూగోళం మీద విషాదకరమైన సంఘటన. మానవ లోకంలోనైనా నేచర్లో ఒక క్రిమి మీద దాడి జరిగినా, జంతువు మీద దాడి జరిగినా, అడవిలో ఏ మృగం దాడి చేసినా ఒక దాడికి ప్రతి దాడి జరుగుతుంది. 2500 సంవత్సరాల నుంచి భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడి జరుగుతుంటే, చర్య జరుగుతుంటే ప్రతిచర్య జరగడం. ఒక క్రిమి కీటకం మీద దాడి జరుగుతుంటే అది యాక్షన్ చేసి మళ్ళీ రీదాడి చేస్తుంది. కానీ బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగితే ప్రతి దాడి జరగకపోవడానికి కారణం మనం బానిసలం కాబట్టి, మనకి స్వధర్మం తెలియదు కాబట్టి, మనం ఎవరమో తెలియదు కాబట్టి, మన పూర్వీకుల సాంస్కృతిక వారసత్వ వైభవం ఏంటో మనకి తెలియదు కాబట్టి. జస్ట్ వెయిట్ మిత్రులారా, ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. మనకి రిజర్వేషన్లు రావద్దని ఆపే అగ్రకులాలకి, మనకి రిజర్వేషన్లు రావద్దని ఆపుతున్న అగ్రవర్ణాలకి వారికి ఒక సాంస్కృతిక వారసత్వ వైభవం ఉంది కాబట్టి ఆ సాంస్కృతిక విలువల వల్ల వాళ్ళు మనకి రిజర్వేషన్లు వద్దు అని ఆపగలిగే శక్తి వాళ్ళకు ఉన్నది. మరి మనకి రిజర్వేషన్లు కావాలి అనే సాంస్కృతిక వారసత్వ విలువలు మనకు లేవు. మనకి ఆ విలువలు లేవు కాబట్టి మనం బానిసలుగా మారి, మనకి రిజర్వేషన్లు వద్దు రావద్దు అని చెప్పడానికి వాళ్ళకి ఒక సాంస్కృతిక వారసత్వం, మనకి వారసత్వం లేదు. మనకి ఆత్మ నిర్మాణం కాదు. మనం సేవకుల సొసైటీ, మనం అమ్ముడు పోయే సమాజం కాబట్టి అమ్ముడు పోయే సమాజాన్ని ఎప్పుడైనా కొనుక్కుంటాడు, ఎప్పుడైనా బానిసగా మార్చుకుంటాడు కాబట్టి మన ద్వారా రాజ్యం మీద కానీ అగ్రవర్ణ పాలక వర్గం మీద కానీ ఎలాంటి ప్రతిచర్య మన నుంచి లేదు. ఈ ప్రతిచర్య లేనంత వరకు మనకి ఈ సమాజంలో ఎలాంటి డిస్ట్రిబ్యూషన్, అది రిజర్వేషన్ రూపంలో కానీ మరో రూపంలో కానీ మనకి డిస్ట్రిబ్యూషన్ జరగదు. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ఈ రోజు మేము చదువుకుంటాము, అందులో మాకు ఒక 42% మాకు చదువుకునే హక్కు ఇవ్వండి అని భూగోళం అంతా సాంకేతికతతో ధ్వంసమవుతున్న చివరి దశలో ఇప్పుడు అడుగుతున్న మాకు చదువుతాను, ఉద్యోగాల్లో స్థానం కావాలని మనం ఇప్పుడు అడుగుతున్నాం. అయినా ఎవరు ఇవ్వడానికి మనకు సిద్ధంగా లేదు. ఎందుకంటే భారత స్వాతంత్రోద్యమంలో బీసీ ఎస్సీ ఎస్టీలు అందరం పాల్గొన్నారు. కానీ ఆ స్వాతంత్రోద్యమంలో మీ అందరికీ భారతదేశంలో భూమిలో, విద్యలో, వైద్యంలో, ఉద్యోగంలో, సంపదలో మీకు వాగ్దానం మనకి లేకపోయినా మనం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాం. ఈ దేశంలో సోషలిజం మీకు అందిస్తామని కమ్యూనిస్టులు వాగ్దానం ఇచ్చిన, కమ్యూనిస్టులు మావోయిస్టులు చెప్పినా అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి చోటు లేకపోయినా కమ్యూనిస్టులు పాల్గొన్నారు. హిందూ రాజ్యం రావాలి, శ్రీరామ రాజ్యం రావాలని వాళ్ళు పిలుపునిస్తే అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏదైనా వాగ్దానం ఉందా అని లేకపోయినా మనం అందులో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమం అక్కడ జరిగినా, ఆంధ్ర ఉద్యమం ఇక్కడ జరిగినా, ఈ ఆంధ్రాలో స్పెషల్ స్టేటస్ కావాలని వీళ్ళు కొట్లాడినప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ లో ఆంధ్ర బీసీ ఎస్సీ ఎస్టీలకి విద్య, ఉద్యోగం, భూమి, సంపదలో వాటా ఉందా అని అడగకపోయినా, వాగ్దానం లేకపోయినా మనం ఇక్కడ పాల్గొన్నాం. అంటే ఏ ఉద్యమం వచ్చినా కూడా
మనం అందులో పాల్గొంటున్నాం, కానీ మనకు వాగ్దానం ఇచ్చిన ఒకరు ఫస్ట్ టైం మన బిడ్డల కోసం సాగుతున్న ఉద్యమం ఇది. మొదటిసారి మన బిడ్డల కోసం సాగుతున్న ఉద్యమం. తమిళనాడులో సాధించుకున్నారు రిజర్వేషన్. తమిళనాడులో సాధించుకోవడానికి కారణం ఏంటి? తమిళనాడు అనే దేశం ఎట్లా తయారైంది? తమిళనాడు అనే ఒక రాజ్యం ఎందుకు తయారైంది? ఆ రాజ్యంలో వాళ్ళు రిజర్వేషన్లను 100 సంవత్సరాల క్రితమే ఎందుకు ప్రారంభించుకున్నారంటే తమిళనాడులో ఉన్నది దేహాలు కాదు, వాళ్ళకి ఆత్మ నిర్మాణం ఇది. సోల్ కన్స్ట్రక్ట్ అయింది. ఏం సోల్ కన్స్ట్రక్ట్ అయింది? ఒక సాంస్కృతిక వారసత్వ విలువలే ఆ మనిషి యొక్క భౌతిక జీవితానికి పునాదులు పడతాయి. తమిళనాడులో వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ శత్రువుని తొలగించారు. వాళ్ళ జీవన విధానంలో శత్రువుని తొలగించడం ఏంటి? ఏ బ్రాహ్మణ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థని సృష్టించి ఆ చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రుడికి చదువు, భూమి, వైద్యం, నాణ్యం లేకుండా చేసిన బ్రాహ్మణుడిని వాళ్ళ జీవన విధాన సాంస్కృతిక జీవితంలో నుంచి తొలగించి కోటి పెళ్లిళ్ళు చేసుకున్నారు. నాన్నగారు అంటే వాళ్ళు శత్రువుని గుర్తుపెట్టారు. వాళ్ళు శత్రువుని గుర్తుపట్టారు కాబట్టి వాళ్ళ జీవన విధానం నుంచి అతన్ని తొలగించారు. ఆ బ్రాహ్మణీయ విలువల్ని కొనసాగించిన అగ్రవర్ణ ప్రతి నాయకుడిని వాళ్ళ జీవితం నుంచి తొలగించి వాళ్ళు స్వశక్తిగా రాజకీయ ఉద్యమాన్ని నడిపారు. కానీ మనం అట్లా చేయట్లేదు. మొత్తంగా వచ్చి ఇక్కడ ఏంటంటే మనది విజయనగర సామ్రాజ్యం కాదు, బొబ్బిలి రాజులు గారు, వెంకటగిరి సంస్థానం కాదు, జగ్గయ్యపేట రాజులు గారు, లేకపోతే నూజిమిడి జమీందారు కాదు. ఇది రిపబ్లిక్ స్టేట్. ఈచ్ హెడ్కి డిస్ట్రిబ్యూషన్ ఏంటి అనేది ఈ క్వశ్చన్తో మళ్ళీ భారతదేశంలో సాహు మహారాజ్ ద్వారా, అంబేద్కర్ ద్వారా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ అది సంపూర్ణంగా అమలు కావడం అనే దాంట్లో సంపూర్ణంగా ఈ దేశం విఫలం. ఇప్పుడు రిజర్వేషన్ల ఉద్యమం మళ్ళీ ఈ దేశంలో ప్రారంభం. ఈ రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభాన్ని చెయ్యకపోతే ఈ దేశంలో 100 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు భూగోళం మీద ఇంతకన్నా బిచ్చగాళ్ళ బ్రతికిపోతుంది. అలాంటి జీవితం రాబోతున్నారు. ఎందుకు అంటే ఈ దేశంలో అగ్రవర్ణ పరిపాలన అది ఉగ్రరూపం దాల్స్తుంది. అది ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్స్తుందంటే మన నుంచి ఎలాంటి ప్రతిచర్య లేదు కాబట్టి ప్రతిచర్య చేసే వాళ్ళకి ఆత్మ నిర్మాణం అయి ఉన్నవాడే ప్రతిచర్య చేస్తారు. యాక్షన్కి రియాక్షన్. బాడీ ఎందుకు చేయదు? మన బాడీ అంటే ఇది సేలబుల్. దేనికి సేలబుల్ అంటే ఓటుకి 4000 చికెన్, క్వార్టర్, మందు ఇది బాడీ డిమాండ్ చేస్తుంది. ప్రిన్సిపల్స్ ఉన్నోడు, సోల్ ఉన్నోడు ఇవి డిమాండ్ చేయడు. తాను నమ్ముకున్న ఐడియాలజీ మీద వస్తుంది. మనకు ఎలాంటి ఐడియాలజీ లేదు, మనకు ఎలాంటి సోల్ కన్స్ట్రక్షన్ జరగలేదు, మనకి ఆర్గనైజేషన్ లేదు, మనకి స్వధర్మం లేదు, మనం నడిపించే సాంస్కృతిక విలువలే. కానీ గణతంత్ర రాజ్యాన్ని నిర్మించిన వాడు ప్రపంచంలోనే ఇంతవరకు భూగోళ చరిత్రలో ఒక రిపబ్లిక్ రాజ్యాన్ని నిర్మించిన ఒకే ఒక రాజు సామ్రాట్ అశోక చక్రవర్తి, మన శూద్రుడు. దాన్ని రివైవ్ చేయడమే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని. దాన్ని రివైవ్ చేయాలి, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. అది చేయకపోతే, ప్రతిచర్య లేకపోతే జరిగేది. ఈ రోజు చదువుకుంటామని మనం బీసీలు అడిగితే మీరు చదువుకునే అవకాశం లేదంటున్నారు. ఉద్యోగంలో వాటా కావాలంటే మీరు ఉద్యోగం చేసే అవకాశం లేదంటున్నారు. ల్యాండ్లో లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, ఏమి లేదు. 100 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఈ పరిస్థితిలో నెట్టివేయబడుతున్న ఈ పరిస్థితిలో మనం రిజర్వేషన్ల ఉద్యమాన్ని పునఃప్రారంభించాలి. ఈ పునఃప్రారంభించడానికి పక్కన ఉన్నటువంటి తమిళనాడులో అంత పెద్ద ఉద్యమం జరిగింది, మహారాష్ట్రలో ఉద్యమం జరిగింది, బీహార్లో ఉద్యమం జరిగింది. ఇన్ని రాష్ట్రాల్లో ఉద్యమం జరుగుతున్నా ఇక్కడ కమ్మారెడ్డి వెలమ అనే హైయెస్ట్ టాప్ వరల్డ్లోనే అతిపెద్ద భయంకరమైన ఫ్యూడల్ అండ్ క్యాపిటల్ భూస్వామ్య పెట్టుబడిదారి కులాలుగా ఈ 3 తయారై ఈ 3 కులాల యొక్క నియంత్రణలో
కోట్ల మందిని నశించబడ్డాయి. దాని మీద ఎదురు తిరిగే స్వాభావిక లక్షణాన్ని నిర్మించడానికి మనం మరొక ఉద్యమాన్ని నిర్మించాం. అందుకోసం ఇంత పెద్ద ఉద్యమం మన ముందు ఉన్నది కాబట్టి ఈ ఉద్యమంలో మనం రాజకీయ శక్తిని సంపాదించడానికి ముందు రిజర్వేషన్ల ఉద్యమం ఇది మళ్ళీ ప్రారంభించబడాలి. ఇందులో మనం భాగస్వాములు కావాలి. ఆ భాగస్వాములు కావడానికి జరుగుతున్నటువంటి రిజర్వేషన్ల ఉద్యమ ప్రయాణం మరి ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా కోస్టల్ ఏరియా ఇది. బ్రిటిషర్స్ ద్వారా చాలా చైతన్యమయ్యారు, ఇక్కడ బాగా విద్యావంతులు ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. కానీ తమకి కావాల్సిన రిజర్వేషన్ల ఉద్యమంలో పోరాటాన్ని కంపేర్ చేసినప్పుడు చాలా బలహీనంగా ఉంది. కారణం ఏంటో అర్థం కావాలి. కారణం ఏంటి? ఇక్కడ అందరూ ఒకే ఒక మనిషిని సెంట్రిక్గా మాట్లాడుతున్నారు. మల్లాది కృష్ణారావు, మల్లాడి కృష్ణారావు, మల్లాది బ్రాహ్మణ కాబట్టి అయితే దీనికి చాలా అయితే మల్లాడి కృష్ణారావు గారి యొక్క బాడీ లాంగ్వేజ్ లో జీరో సోషల్ డ్రామా అండ్ పొలిటికల్ డ్రామా, తాను చెప్పాలనుకుంటున్న ప్రిన్సిపుల్స్ ని చెప్పడమే పనిగా బ్రతుకుతున్నాడు. అలాంటి పర్సన్ లాగా ఎవ్రీ పర్సన్ కానీ మనం ఏంటి అంటే ప్రేక్షక పాత్రలో ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మనకి స్క్రీన్ మీదనో లేదా సమాజంలో ఒకటే హీరోని మనం సెంట్రిక్ గా వర్షిపింగ్ చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎవరో ఒక విప్లవకారుడు పుడితే ఆ విప్లవకారాన్ని ఆరాధిస్తున్నాం. కానీ మన ఇంట్లో మన గుండెలో విప్లవకారుడు పుట్టించాలని మనం అనుకోవట్లేదు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రారంభించి అందులో మనందరం భాగస్వాములమై ఈ 42% బీసీలకి కానీ ఇంకా 20% ఎస్సీల రిజర్వేషన్స్, ఎస్టీలకి 10%, ఇది మొత్తం ఒక 90% రిజర్వేషన్ల యుద్ధాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని సృష్టించే ఉద్యమాన్ని మనం నడపాలి. ఈ ఉద్యమంలో మనందరం పాల్గొనాలి. ఈ ఉద్యమంలో పాల్గొనడమే మన బిడ్డలకు ఇచ్చే ఆస్తి. మన బిడ్డలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే రిజర్వేషన్ల యుద్ధాన్ని కొనసాగించాలి. సైమల్టేనియస్ గా ద సేమ్ టైం రిజర్వేషన్ల యుద్ధం కొనసాగినప్పుడు ఈ రిజర్వేషన్ల పోరాటం ఎందుకు వచ్చింది, ఎందుకోసం రిజర్వేషన్ల ఉద్యమం సాగుతూ ఉంది, ఈ రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగించే పోరాటంలో మనం భాగస్వాములమైనప్పుడు ఆటోమేటిక్గా అది రాజ్యాధికారం అయితే ప్రయాణం చేస్తాం. కాబట్టి ఈ సైమల్టేనియస్ పోరాటంలో మనందరం పాల్గొని మనకి కావలసినటువంటి రిజర్వేషన్లని రాజ్యాధికారాన్ని సాధించే ఈ అతిపెద్ద పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.